మన ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉందంటే, మనం సంపాదించిన దానిపైన ట్యాక్స్ కట్టాలి. మనం ఖర్చు పెట్టే దానిపైన ట్యాక్స్ కట్టాలి. ఎగ్జాంపుల్, మీకు సాలరీ రూపంలో ఇన్కమ్ వస్తే దానికి మనకి టీడీఎస్ కట్ అయితే సాలరీ వస్తుంది. అండ్ మీరు ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుడ్ తింటే మళ్ళీ అక్కడ కూడా మీరు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అని ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నారు. ఈవెన్ మీరు ఒక బైక్ కొంటే, కార్ కొంటే దానికి కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు. రోడ్ ట్యాక్స్, మళ్ళీ టోల్స్ కూడా పే చేస్తున్నారు. అదే మనం ఒక బైక్ కొంటే దానికో రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నాము. మళ్ళీ ఏదైనా ఫర్నిచర్ కొన్నా, ఏది కొన్నా, ల్యాప్‌టాప్ కొన్నా, ఫోన్ కొన్నా, ఏ ఐటెమ్ కొన్నా కూడా ఆ ప్రోడక్ట్ అన్నిటికి సో, ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ ట్యాక్స్ కట్టే మనకు సాలరీ వస్తుంది. ట్యాక్స్ కట్టేయే వస్తుంది. మళ్ళీ మనం ట్యాక్స్ కట్టే ఇవన్నీ ప్రొడక్ట్స్ కొంటున్నాం. మీరేదైనా ప్రోడక్ట్ అమ్మాలన్నా మీరు ట్యాక్స్ కట్టాలి. మీరు కొనాలన్నా మీరు ట్యాక్స్ కట్టాలి. అండ్ మీరు కొనే ప్రోడక్ట్ ఆల్రెడీ ట్యాక్స్డ్, బట్ డబుల్ టైమ్ ట్యాక్స్ అయితే వెళ్తుంది. సో, గవర్నమెంట్‌కి మనం అమ్మినా, కొన్నా, పెట్టుకున్నా ఏ రూపంలో అయినా ట్యాక్స్ పే చేయాలి. ఇఫ్ మీరేదైనా ప్రాపర్టీ కొంటే అది కొన్నందుకు ట్యాక్స్ పే చేయాలి. అమ్ముతుంటే ట్యాక్స్ పే చేయాలి. అది మీరు పెట్టుకున్నా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేయాలి.